బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్రీ అకాడమీ కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యము పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకొంటిని. అండాలూసియాలో కొండల మధ్య ఒక యువకుడు చార్లెస్ అనే వ్యక్తి నివసించేవాడు. చార్లెస్ ఒక సాధారణ రైతు కుమారుడు, కానీ అతని హృదయం ఒక ప్రత్యేక రీతిలో ఆశించేది. సంగీత కళకు మక్కువ ఎక్కువ. చార్లెస్ గ్రామంలో నివసించే మెలోడియాలతో నిమగ్నమయ్యాడు. అతని తండ్రి తన అభిరుచిని గుర్తించి, దేవుడు తరచుగా మన కోరికల ద్వారా మనకు దివ్య ఉద్దేశాన్ని అందిస్తాడని అతను చెప్పేవాడు. చార్లెస్ పెరిగే కొద్దీ సంగీతకారుడిగా మారాలని అతని కల కూడా పెరిగింది. చార్లెస్ చుట్టూ ఉన్న వారందరూ అతని ప్రయత్నాలను అనుమానించారు. ఒకరోజు సమీప గ్రామంలో ఒక ఉత్సవం గురించి గ్రామంలో వార్తలు వ్యాపించాయి. చార్లెస్ ఉత్సాహంతో ఉన్నాడు. ఇది తనకు నిరూపించుకోవడానికి గొప్ప అవకాశమని అనుకున్నాడు. రోజూ సాధన చేసేవాడు. ఆ గ్రామ అందాన్ని తెలిపే పాటను రచించాడు. ఉత్సవం రోజు రానే వచ్చింది. తనకు వచ్చిన ఛాన్స్లో అతను దృఢంగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ పాటకు చుట్టూ ఉన్న వారంతా ఆకర్షితులయ్యారు. పాట అనంతరం న్యాయమూర్తులు విజేతగా చార్లెస్ను ప్రకటించారు. అతని సంగీతం రాజకోటలో వినిపించబడుతుంది. అతని కల నెరవేరింది. ఇతను ప్రసిద్ధి చెందిన సంగీతకారుడిగా మారాడు. ఒక సాయంత్రం స్నేహితులతో చార్లెస్ కూర్చొని, తెలియకే నా జనుల గనులైన వారి రథములను నేను కలుసుకొంటిని అనే వాక్యాన్ని ధ్యానించాడు. సంవత్సరాల తర్వాత చార్లెస్ ఒక ప్రతిష్ట అండాలూసియాను మించిపోయింది. అతడు రాజకోటలో ప్రదర్శించడానికి ఆహ్వానించబడ్డాడు. చార్లెస్ యొక్క ప్రభావం విస్తృతంగా వ్యాపించింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మరుగై ఉండి మీరు మాకు ఇచ్చిన ప్రతి తలాంతును దాన్ని సాధకము చేయుటకును కృపను కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తద్వారా మీరు మమ్ములను హెచ్చించదలిచిన వారు హెచ్చించగలిగిన వారై ఉన్నారు. అలాగునే గనులగు వారి రథములను కలవగలిగిన స్థితులలోనికి మీరు మమ్ములను నడిపించగలిగిన వారై ఉన్నారని మాట్లాడిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నీది అయిన రీతిలో ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు ఘననామమున ప్రార్థించి అడిగి వెడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ ఎవ్రీవన్.